మరి వాహనాలన్నీ ఓ చోట కడతారు కదా, అలాగా నరవాహనం ఉన్నాడు కదా, బయటికి రావాలి, ఆ మానవుడిని రమ్మనాలి, వాడి మీద ఈయన ఎక్కాలి. అది మానేసేసి ఆ కంగారులో వాడినే ఈయన మీద ఎక్కించుకు పరిగెడుతున్నాడు. ఇంకెందుకు తనంతట తాను పోయేదానికి హడావుడిలో మన ప్రవర్తన ఇలా ఉంటుంది. అదే ననుచరుడు సరదాగా హాస్యరసం రూపంలో కుమార సంభవంలో చెబుతాడు ప్రథమాశ్వాసనం. తన ఎక్కిన మానిసి తానయమునెక్కంగమరచి ఆతని తన మూపున నిడుకొని పరచ భయంబున ధనపతి తన్ను బిరుదభూతములార్వన్. తాను ఎక్కవలసిన మనిషిని ఆ కంగారులో తన మీద ఎక్కించుకుని పరిగెడుతున్నాడు. ఆ బరువు తగ్గించుకుంటే సుఖంగా పరిగెడతాడు. అజ్ఞానం అంతే. కంగారు ఏం చేస్తామో తెలియదు, అలవాటు పడిపోయాడు. వాడు లేకుండా వీడు వెళ్ళలేడు. అందుకని అలాగ పరిగెట్టడం మొదలెట్టాడు. పైగా తన్ను బిరుద భూతములార్వన్, వెనకాల భూతప్రాత ఇతర జీవులు అందరూ దేవతలు భూతప్రాత విశేషాలని ఆక్షేపిస్తున్న విచిత్రంగా ఇదేమిట్రా బాబు ఇదేమిట్రా బాబు అని. అలా ఉంది ఆయన పరిస్థితి. అదిగో ఆ పరిగెత్తినటువంటి మృగాన్ని సంహరించి తిరిగి ధరించాడు ఆయన. మృగధరహ అనే మాట వచ్చింది. ఆ యజ్ఞ రూపంలో దాన్ని సంహరించి నీడి రూపంలో కాపాడాడు ప్రార్థిస్తే. అందుకని పరమాత్మ ప్రసక్తి లేకుండా యజ్ఞాలు చేయకూడదు. ఆత్మ జ్ఞానం కోసమే యజ్ఞం చేయాలి, భౌతిక ప్రయోజనాల కోసం చేయకూడదు. దాదే జ్ఞానయజ్ఞం. అందుకని ఆ మృగాన్ని కాపాడాడు, చేతిలో ధరించడానికి మృగధరహ అనే పేరు వచ్చింది ఆయనకి. అలాగా యజ్ఞ సంరక్షణ చేశాడు, యజ్ఞ ధ్వంసము చేశాడు. ఇదయ్యా శివుని శక్తి. అంచేత పరమేశ్వర కృపా కటాక్ష వీక్షణాలు మన మీద ప్రసరించాలి కానీ లోకంలో శివభక్తుడైన వాడు సాధించలేనిది లేదు. అశ్వత్థామ ఈ రుద్రోపాసన చేయడం వల్ల ఇది సాధించగలిగాడు. అంతెందుకు జీవితంలో నేను చాలా ప్రయోజనాలు శివభక్తి వల్లే పొందగలిగానని కృష్ణుడు చెప్పాడు. అంచేత మనం ఇది హరిహరుల మధ్య ఇతరుడు ఈ దేవతల మధ్య భేదాలు మర్చిపోయి అనంతుడు అయినటువంటి నిరాకారుడు నిరంజనుడు నిర్గుణుడు అయినటువంటి పరమాత్మని మనం ఇలవేలుపులుగా పరంపరగా మనం అలవాటు పడినటువంటి రూపంలోనే పూజ చేయొచ్చు. నేను చెప్పాను కాబట్టి ఇవాళ అందరూ కృష్ణ విగ్రహాలు తీసి శివలింగాలు పెట్టకుండా చాలా తప్పు. మీ కృష్ణ విగ్రహమే శివుడు అనుకుని ఆరాధన చేయండి, శివుణ్ణే కృష్ణుడు అనుకుని ఆరాధన చేయండి. అంతా అనుకోవడంలో ఉంది. అందుకని ఏ విగ్రహాలు మార్చొద్దు, మన భావనే మార్చుకోవలసింది అంతే. ఇది చెప్పి ఒక మాట ఇక్కడ ఈ ప్రచారంలోనే ఒక మాట వ్యాసఘట్టం అని ఒకటి వచ్చింది. వ్యాసుడు వేగంగా చెప్పుకుంటూ వెళుతుంటే ఒకసారి రాయలేని స్థితి వచ్చి వినాయకుడు తొందరగా చెప్పమని అడిగాడు. ఆయన నెమ్మదిగా చెబుతాను, నేను చెప్పినంత వేగంగా నువ్వు రాయగలవా అని ఈయన కొంచెం పంతం వచ్చింది. ఇద్దరికి అర్థం చేసుకుంటే కానీ రాయడానికి వీల్లేదని ఆయన షరతు పెట్టాడు. నేను వేగంగానే చెబుతాను కానీ నువ్వు అర్థం చేసుకుంటే కానీ రాయడానికి వీల్లేదు. అలాగే అని అడిగాను. గణపతికి లోటు ఏమిటండి. అందుకని అప్పుడప్పుడు మంచి గ్రంథులని కొంచెం చిక్కుముడి ఉన్నటువంటి శ్లోకాలు కొన్ని చెప్పేవాడు. ఇక్కడ కూడా చెప్పాడు అలాంటిది. వినాయక రాస్తున్నావా జాగ్రత్తగా ఒక మాట రాయి, దివాన పూజ ఏం లింగం శివారాధన గురించి చెబుతున్నాను రాయమన్నాడు. తండ్రి గారి మాట హాయిగా రాశాడు. మా నాన్నగారి గురించి చెప్పబోయా నాకు ఆనందం అన్నాడు బాబు. దివాన పూజ ఏం లింగం నిశాయాం చ నపూజయేత్. గమ్మత్తైన శ్లోకం ఇది. దివాన పూజ ఏం లింగం నిశాయాం చ నపూజయేత్ నిత్యం చ పూజ ఏం లింగం దివారాత్రం చ పూజయేత్ అన్నాడు. వినాయకుడు ఒక్కసారి ఆగిపోయి, ఏమిటి తాతగారు ఏమిటి వ్యవహారం ఇలా చెప్పారు అన్నాడు. ఏమిటయ్యా బాగానే చెప్పాను. అదేమిటండి దివాన పూజయే లింగం, పొగలు పూజించద్దు శివలింగాన్ని అన్నారు. అవును. నిశాయాంచన పూజయేత్, రాత్రి కూడా పూజించద్దు అన్నారు. ఎప్పుడు పూజించాలండి? ఏమిటా మాట? మరి అదేనయ్యా తెలుసుకో అన్నాడు. పైగా తర్వాత ఏం చెబుతున్నాడు? నిత్యం చ పూజ ఏం లింగం, ఎప్పుడు పూజించవచ్చు శివాలింగాన్ని. పగలు పూజించద్దు దాని పైన చెబుతారు దివా అని, రాత్రి పూజించద్దు అని రెండో పాదంలో చెబుతారు నిశాయాం అని, మూడో పాదంలో నిత్యం చ పూజ ఏం లింగం, ఎప్పుడు పూజించచ్చు. ఏమిటండి అర్థం? నిత్యం చ పూజ ఏం లింగం దివారాత్రం చ పూజయేత్. మళ్ళీ పోనీ ఏదైనా పొరపాటు పడ్డారేమో పగలు రాత్రి కూడా చేయమంటారా? పైన ఏమో పగలొద్దు రాత్రి వద్దు, మళ్ళీ కిందేమో నిత్యము చేయండి పగలు రాత్రి కూడా చేయండి. ఏమిటిదన్నారు? ఇదే వ్యాసఘట్టం. ఇటువంటివి భారతంలో 18 ఉన్నాయని కొందరంటారు, 100 ఉన్నాయని కొందరంటారు. ఎవరైనా కాస్త ఏదో 3-4 వరకు నాకు తెలుసును కానీ బయటికి లాగలిగి ఓ పుస్తకం శుభ్రంగా ప్రతిపదార్థ తాత్పర్యాలు వేస్తే మంచి సంస్కృత విద్యార్థులు కాస్త ప్రతిభ వికసింపజేయడానికి బ్రహ్మాండమైన పరీక్షా కేంద్రాలుగా ఉంటాయి. ఏమిటి ఇందులో? దివా శబ్దానికి పగలు కాకుండా మొగలి పువ్వు అని అర్థం ఉంది. మొగలి పువ్వుతో శివ పూజ చేయం కదా. అంటే మొగలి పువ్వు సమస్య కాదు. అక్కడ అబద్ధం ఆడకూడదు. ముందు అబద్ధం ఆడడం మానేసి ఆ పని చేయాలి. మొగలి పువ్వు ఒకటి ఇంట్లో పెట్టేసి శివుడికి దొరకకుండాను అబద్ధాలు మాత్రం ఆడుతుంటే అది అంతకంటే మహాపాపం. ముందు అబద్ధం ఆడకుండా కూడా నేర్చుకోవాలి. శివ పూజ రహస్యం అది. శివ పూజ చేస్తున్నామంటే అబద్ధం ఆడకూడదు. అందుకని దివాన పూజయే లింగం, మొగలి పువ్వుతో పూజ చేయవద్దు. దివా శబ్దానికి నానార్థ గంటువులు అది ఉంది.
అలాగే నిశాయాంచన పూజేత్, నిశా శబ్దానికి పసుపు అని అర్థం ఉంది. అన్ని పూజల్లోనూ పశుపక్షతలు వాడతారు. శివ పూజలో పశుపక్షలు అక్షతలు వాడరు, అందుకని పసుపు వాడరు శివ పూజలు, శివుడికి ప్రత్యేకించి. అందుకని పసుపుతో పూజ చేయొద్దు, అంతేగాని రాత్రి పూజ చేయొద్దు అని కాదు. అంచేత నిత్యంచి పూజ చేయలింగం దివారాత్రించి పూజ చేయొద్దు. దానికేముంది, ఇప్పుడు పగలు రాత్రి. ఆ దివాశబ్దానికి నిశాశబ్దానికి ఉండే రెండవ అర్థాలు గమనిస్తే ఇది విడిపోయింది. ఇది గమనించేసరికి వినాయకుడికి ఒక 10 నిమిషాలు పావుగంట పట్టింది. ఈలోపు వ్యాసుడు ఒక 100 శ్లోకాలు అల్లేసుకున్నాడు. ఆయన పెద్ద అవధాని మా అందరికంటే, అందుకే శుభ్రంగా అల్లేసుకుని తర్వాత చెప్పేశాడు. ఇలా వ్యాసఘట్టాలు నడిచేయండి. నా అంచనా 18 కాదు, 100 ఉంటుంటాయి ఖచ్చితంగా. అవి బయటికి లాగగలగాలి. ఇప్పుడు ముగిస్తూ ఇంకా సురనికరానందకర సురారికాంత విలాస శోభాపకర హరిహరనాథస్వామి. సురనికరానందకర సురారికాంత విలాస శోభాపకర కరుణాసక్త మనస్క సరిధ్వర బర్హి బర్హ చారు శిరస్క. తిక్కన గారికి పాదాభివందనం అండి. ఆ చివరి మాట ఎంత బాగుంది. సురనికరానందకర, దేవతలకు ఆనందం కలిగించే హరిహరనాథ దేవ. సురారికాంత విలాస శోభాపకర, రాక్షస స్త్రీల వైభవాన్ని సౌభాగ్యాన్ని హరించేవాడా, అంటే రాక్షసులను సంహరించేవాడా, నీకు నమస్కారం. కరుణాసక్త మనస్క, లోకం మీద కరుణ లేకపోతే రాక్షసులను సంహరిస్తావా, అందుకని కరుణ కలిగిన నీకు నమస్కారం. పైగా సరిధ్వర బర్హి బర్హ చారు శిరస్క, అస్క ఏదో బిస్కెట్లో స్కాలాగా ఆ మాట చూడండి ఎలా లాగాడు. కరుణాసక్త మనస్క అన్నందుకు సరిద్వర బర్హి బర్హ చారు శిరస్క. సరిద్వర అంటే సరిత్ అంటే నది, నదులలో శ్రేష్టమైనది గంగా నది. ఓ పక్క గంగా నదిని బర్హి బర్హ, బర్హి అంటే నెమలి, బర్హం అంటే దాని పింఛం. ఓ పక్క గంగానదిని ధరించావు హరునిగా, ఓ పక్క నెమలి పింఛాన్ని ధరించావు హరిగా. అంచేత సరిద్వర బర్హి బర్హ చారు శిరస్క. ఓ పక్క గంగానది, ఓ పక్క నెమలిపించంతో నీ శిరస్సు ఎంత బాగుందయ్యా హరిహరనాథస్వామి అని ముగిస్తున్నాడు ఈ ఆశ్వాసాన్ని, సౌప్తిక పర్వాన్ని కూడా. ఇది శ్రీమదుభయ కవిమిత్ర కొమ్మనామాత్య పుత్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబైన శ్రీమద్ ఆంధ్ర మహాభారతంబునందు సౌప్తిక పర్వంబునందు ద్వితీయాశ్వాసంబును సర్వంబును సంపూర్ణము. రాబోయే స్త్రీ పర్వానికి మీకు 23:30 గంటల్లో స్వాగతం పలుకుతున్నాం. అంతవరకు తెలుగులో మాట్లాడమని మరీ మరీ కోరుతున్నాం. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబరు 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 9010222333.